అయిన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. భర్త అంటేనే బాధ్యత. భార్యను సరిగ్గా చూసుకుంటూ పిల్లల్ని సక్రమంగా పెంచాల్సిన బాధ్యత భర్తదే. బాధ్యత తెలియని భర్త వల్ల ఇద్దరు పిల్లలతో బ్రతుకు భారమైన ఓ భార్య గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సైదాబి. ఈమెకు పెదలాలితో 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన సంవత్సరం నుండే భర్త ఈమెను తాగి హింసించడం మొదలుపెట్టాడు. 2 పిల్లలు పుట్టినా కూడా భర్తలో ఏ మార్పు రాలేదని వాపోతూ భర్తను మార్చి తనకు న్యాయం చేయమని, ఏ ఆధారం లేనందువల్ల తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన గాథను మనతో చెప్పుకోవడానికి సైదాబి 2 పిల్లలతో ఇక్కడికి వచ్చింది. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 11 సంవత్సరాలు. నీ పేరేంటమ్మా? ఓకే, సేమ్. ఏం చదువుతున్నావు? 5వ తరగతి. నీ పేరు? కరీముల్లా. ఓ, కరీముల్లా. నువ్వేం చదువుతున్నావు? 3. 3ఆ? బాగా చదువుకుంటున్నారు ఇద్దరు? ఓకే. సైదాబి చెప్పు. సైదాబి, ఏంటి నీ ప్రాబ్లం? మా ఆయన తాగుతాడండి. తాగి గొడవ పెట్టుకుంటాడు. తాగి కొడతాడు. పనికి వెళ్తాడు కానీ డబ్బులు ఇవ్వడు. ఏ పనికి వెళ్తాడు? సుధార్ మేస్త్రి పనికి వెళ్తాడు. మేస్త్రి పనికి వెళ్తాడు. ఓకే ఓకే ఓకే. రోజుకి ఎంత డబ్బులు వస్తాయి? 400 వస్తాయి. 400 ఇవ్వడా ఇంట్లో? 200 ఇస్తాడు. తాగుతాడు. 200 తాగేస్తాడు. ఒక రోజు వెళ్తాడు, ఒక రోజు వెళ్ళడు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీరు, మీ ఆయన, మీ పిల్లలేనా? మా పిల్లలే. మీ అత్త మామలు లేరా? ఎవరికి వాళ్ళే వేరే ఉంటారు. వేరు వేరు ఉంటారు. పెళ్ళైనప్పటి నుంచి మీరు సపరేట్ గానే ఉన్నారా? సపరేట్ గానే ఉన్నాం. పెళ్ళైన 20 రోజులకే ఎరుగుస్తుంది. 20 రోజులుగానే మీ అత్తగారు పంపించేసారు? అత్తగారు వేరే పంపించేసారు. మీ ఆయనకి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. సో మీరు 11 సంవత్సరాలుగా మీ ఆయన ఇదే చేస్తున్నాడా? మా అమ్మాయి పుట్టిన కాడి నుంచి. మీ అమ్మాయి పుట్టేంత వరకు బాగానే ఉండేవాడు? అంతకుముందు బాగానే ఉన్నాడు. అంతకుముందు తాగేవాడు కాదు? తాగలేదు. తాగేవాడు కాదు, మిమ్మల్ని బాగా చూసుకునేవాడు. మీ అమ్మాయి పుట్టిన ఎప్పటి నుంచి ఎన్ని రోజులకి తాగుడు మొదలు పెట్టాడు? అమ్మాయి పుట్టిన 5 నెలల కాడి నుంచి. 5 నెలల నుంచి స్టార్ట్ అయింది తాగుడు. సో తాగుడు మొదలైనప్పటి నుంచి కొట్టడం మొదలు పెట్టాడు. కొడతాడు, వెళ్ళిపోమంటాడు. ఎక్కడికి వెళ్ళిపోమంటాడు? అమ్మగారింటికి. మీ అమ్మ ఇంటికి. ఎందుకంట? ఎందుకు, నేను చాదలేను, తాగుతున్నాడు కదా, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయా నేను 2 సంవత్సరాలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంటే ముందు మీరే వెళ్ళిపోతానన్నారు? వెళ్ళిపోమంటున్నాడు. ఊరక గొడవ పెట్టుకోవటం, పో 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 అంటున్నాడు. నేనే పాలు తాగి ఆయన చిన్న పిల్లాడు, ఎవరు పట్టించుకోరు ఇంట్లో. తను తాగి తను పడుకుంటాడు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని మేము వెళ్ళిపోయాం మా అమ్మ ఇంటి దగ్గరికి. వెళ్ళిపోతే ఎవరైనా చూడలేదు, మా పిల్లల్ని కానీ నన్ను కానీ. వచ్చి చూడటానికి కూడా ఎవరు రాలేదు. తను తాగుడు మానేసి 2 సంవత్సరాలు ఆగాక వచ్చి పంపించమంటే మా అమ్మని పంపినంది. 2 సంవత్సరాలు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు? 2 సంవత్సరాలు మా అమ్మగారు. అంటే ఇది ఈ అమ్మాయి ఫస్ట్ పుట్టింది సంవత్సరం. ఎప్పుడు పుట్టింది? పెళ్ళైన ఎన్ని రోజులు పుట్టింది? మా అమ్మాయి పెళ్ళైన సంవత్సరానికి పుట్టింది. ఆ తర్వాత ఆ బాబు సంవత్సరం, ఇద్దరి మధ్యన సంవత్సరం తేడా ఉంది. సో అంటే ఆ తర్వాత మీకు పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత వీళ్ళ అమ్మ దగ్గర ఉన్నారు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఉన్నా. మా పిల్లలు పెద్ద అయిన దాకా మా అమ్మ దగ్గరే ఉన్నా. ఇబ్బంది పడలేక ఇంట్లో ఇంకా మా అమ్మ కూడా ఉంచుకుంది. మా నాన్న లేడు, చనిపోయాడు. మీ తోడ పుట్టిన వాళ్ళు ఎంతమంది? ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళ అంటే మీ తమ్ముడికి పెళ్లి అయిపోయింది? లేదండి, లేదు, ఇంకా చిన్న చదువుతున్నాడు. చెల్లి కూడా చదువుకుంటుంది. చెల్లి పెళ్లి అయిపోయింది. మీ అమ్మ ఏమైనా పని చేస్తారు? పొలం పనికి వెళ్తారు. సో మీ అమ్మగారే చూసుకున్నారు 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు మా అమ్మగారే చూసుకుంటారు. ఇప్పటికైనా మా అమ్మే చూసిద్ది. పొద్దాకులు వెళ్ళటం ఎందుకులే, పుట్టింటికి చూసే వాళ్ళకి కూడా బాగోదని ఇక్కడే ఉంటాను. గొడవ పెట్టుకున్నా చేసిన. మా అత్తగారు ఉన్నాళ్ళగా పట్టించుకోరు. తనంతకు తానే వండుకుంటది, పట్టించుకోదు. పిల్లల్ని ఎవరి దగ్గరికి తీయరు. అంటే అసలు వాళ్ళు వేరే చోట కదా ఉంటారు? వేరే చోట కానీ ఊళ్ళోనే కదా ఉండేది. ఒకే ఊర్లో ఉంటారు. ఎప్పుడు అసలు రారు, చూడరు మిమ్మల్ని, పిల్లల్ని కూడా పట్టించుకోరు.
వాళ్ళు చూసే వాళ్ళని చూస్తారు, పట్టించుకునే వాళ్ళని పట్టించుకుంటారు, కానీ మా ఎవరిని పిల్లలు చూస్తారు? మా బావగారి పిల్లల్ని అంటే మీ పెద్ద ఆయన పెద్ద ఆయన పిల్లల్ని చూస్తారు. చూస్తారు, మా పిల్లల్ని చూడరు. ఎందుకు అట్లా చేస్తున్నారు వాళ్ళు? ఏమో తనకి తెలియాల మరి, ఆమె కడుపున పుట్టినళ్ళే కదా ముగ్గురు, సక్రమంగా చూడొచ్చు కదా, అలా చూడదు, పట్టించుకోదు. అదేమంటే నీ మొగుడు తాగుతుండగా అనదు. మిగిలిన వాళ్ళు ఎవరు తాగరా ఇంట్లో? తాగరు. ఈయనకి ఒక్కనికి అలవాటు. ఒక్కానికి అలవాటు అట్లా. ఇక తాగి గొడవ పెట్టుకుంటుంటే నేను వెళ్తా, నేను ఉండను, ఒక పద్దాకులు పిల్లలతో ఎవరు పడతారు, మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉండాలి మేము? ఇప్పుడు మీ అత్తింట్లోనే ఉన్నారా మా మీరు? అత్తయ్య ఇంట్లోనే. ఆమె బయటకు వెళ్ళింది మాకు ఇచ్చి. అయితే ఇప్పుడు ఏమంటదంటే ఆమె వెళ్ళిపోండి మీరు. అంటే మీరు పెళ్ళైన 20 రోజులకే సపరేట్ గా వెళ్ళిపోయామన్నారు. అదే నాకు అర్థం సపరేట్ గా వెళ్ళిపోయామంటే ఆమె రూమ్ ఇచ్చింది, కలిసి కాదు. అది ఒకే ఇంట్లో ఎవరి కాళ్ళు ఉంటారు, ఒకే ఎవరి ఇంట్లో వంట ఎవరి వాళ్ళు చేసుకొని. అలాగా ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీరు, మా అత్తగారు, మా బావగారు. వేరే 2 రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ లో మేము మా అత్తగారు ఉంటాం, వేరే రూమ్ లో మా బావగారు ఉంటారు. బావగారు ఆయనకు పెళ్ళైంది, ఆయన పెళ్ళైంది, భార్య, ఆయనకి వాళ్ళకి ఎంతమంది పిల్లలు? పిల్లలు. ఇంకెంతమంది ఉన్నారు ఇంట్లో? నేను, మా అత్తగారు, మా బావ, అంతే. మా ముగ్గురమే ఉంటాం ఇంట్లో. ఇంకా ఆవిడకి 2 కొడుకులేనా? ఆవిడకి ముగ్గురు కొడుకులు. మరి ఇంకో కొడుకు ఎక్కడ? అక్కడ వేరే ఊర్లో ఉంటాడు. వేరే ఊర్లో ఉంటాడు. సరే, ఓకే. సో ఇప్పుడు ఆవిడ ఏమంటది? ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే మేము అన్నంగా పిల్లల్ని వేసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మేము కొంచెం మాది మేము అనేది సంపాదించుకున్నాక మేము వెళ్తాం కదా బయటికి. ఇప్పుడంటే ఎలా వెళ్ళాం? మా పిల్లలు చిన్నపిల్లలు, మాకు బాగలేదు కదా పరిస్థితి అని మేమంటే వెళ్ళిపోండి అంటది. నీ మొగుడు తాగుతున్నాడు కదా, గొడవ పెట్టుకుంటే నేనేం చేసాను మాట్లాడితే ఆయన ఆ మీదకి వెళ్తారు. సో మీ అత్తగారితో కూడా గొడవ పడతాడు కాబట్టి ఆవిడ చిరాకు పడి వెళ్ళిపోండి అంటది. మీ మామగారు ఉన్నారా? లేరండి, లేరు. ఆవిడ మీ అత్తగారు పని చేస్తా పొలం పనికి వెళ్తాం. ఇప్పుడు ప్రాబ్లం మీ ఆయనతోనే ప్రాబ్లం. మీ ఆయన బాగుంటే మీ అత్తగారు మిమ్మల్ని బాగా చూసుకుంటానంటుందా? బాగానే చూసుకుంటా. ఆవిడకి ప్రాబ్లం వల్ల ఇప్పుడు మీ ఆవిడ కొడుకే, ఆవిడ మాట కూడా వినడు. ఎవరి మాట ఎండు, తనేందో తనేందో. తాగితే ఎవరి మాట ఎండు, తాగకుండా ఉంటే ఏమీ అండు. అతను తాగుడు మాన్పించడానికి మీరు ఎక్కడికైనా కౌన్సిలింగ్ కానీ హాస్పిటల్ కానీ ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఎక్కడికి వెళ్ళలేదు. ఒకసారి తీసుకెళ్లారు, మా తమ్ముడు తీసుకెళ్ళాక 2 సంవత్సరం దాకా తాగలేదు, మళ్ళీ తాగుతూనే ఉన్నాడు. ఆ సంవత్సరం బాగున్నప్పుడు అంతా బాగానే చేసేవాడు. ఒక గుణిగితోడు ఇంట్లో, అది అంటాడు ఇది అంటాడు, ఒక మాటలు అంటే పద్దాకులు ఎందుకు గునిగేది నువ్వు అంటే ఇంకా మళ్ళీ తాగుతుంటాడు, గొడవ పెట్టుకుంటాడు. ఇక నువ్వు తాగుడు మానేది లేదు, మేము అది ఇంకా మంచిగా ఉండేది లేదులే అని నేనంటే ఇంకా ఏం మాట్లాడే దాని గురించి. మీ అత్తగారు కూడా నేనేం చేయలేను, వాడు నాకు ఆవిడ కూడా వదిలేసుకుంది. ఇంకా మీ బావగారు ఏమైనా చెప్తారా? చెప్పరండి, ఆయన కూడా ఆయన వాళ్ళ బతికేందో వాళ్ళు బతుకుతారు, ఎవరు పట్టించుకోరు. సో ఎవరి బ్రతుకులాలే ఇంకా ఎవరి వాళ్ళకి. హుసేంబి, నీకు మీ నాన్న అంటే ఇష్టమా? బాగా చూసుకుంటాడా మీ నాన్న? మరి అమ్మ చెప్తుంది నాన్న ఇప్పుడు ఇంట్లో వచ్చి గొడవ చేస్తుంటాడు, గొడవ చేస్తాడా? అప్పుడు చేసేవాడు, ఇప్పుడు చేయట్లేదా? ఎప్పటి నుంచి చేయట్లేదు హుసేంబి? ఎందుకు నన్ను ఏడుస్తున్నా? ఏడవద్దు హుసేంబి, ఏడవద్దా? ఎందుకు ఏడుస్తున్నా చెప్పు, ఏంటి చెప్పు, నీకేం బాధ ఉంది చెప్పు. ఏడవకుండా చెప్తే నీకేం బాధ ఉన్నా నేను తీరుస్తాగా, చెప్పు, నేను మాట్లాడతాను. ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతా. ఎందుకు ఏడుస్తున్నామా? ఏమవుతుంది చెప్పు. ఇంట్లో ఏంటి నీకు కష్టం? నీకేం కావాలి చెప్పు. మీ అమ్మకి ఇల్లు కావాలా? ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నారా? నాన్న తాగుతాడా? తాగి ఇంట్లో గొడవ చేస్తాడా? అమ్మని కొడతాడారా? కొడతాడు. ఓకే. సో నాన్న మంచిగా అయిపోయి మీరు ఆ ఇంట్లో ఉండాలి, అంతేగా? చదువుకున్నావు అనుకో, అసలు నీకు ఎవ్వరి సహాయం అక్కర్లే. ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరేలా నేను చూస్తా, సరేనా? నువ్వు ఎప్పుడు బాధపడకూడదు, ఏడవకూడదు, సరేనా? సరే, ఇప్పుడు మీ ఆయన్ని పిలిచి మాట్లాడదాం. మీ పేరేంటండి? లాల్. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది లాల్? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు. పెళ్లి చేసుకున్నాక భార్య పిల్లలు మీ బాధ్యతేనా? వాళ్ళని చూసుకోవాల్సింది మీ బాధ్యతే కదా? వాళ్ళని కరెక్ట్ గా చూసుకుంటున్నారా మీరు? చూసుకోవట్లేదండి. చూసుకోవట్లేదు. నాలో ఏం చేసిందంటే పాప పుట్టాక 1 సంవత్సరంన్నర తాగల. తర్వాత ఏం చేసిందంటే మేము ఇక్కడికి వచ్చిన మా ఊరు వచ్చిన ఇంట్లో పాల బిల్లు ఏంది, కరెంటు బిల్లు ఏంది, నేను ఒక్కనే తెచ్చి వాళ్ళ ముగ్గురిని పోషించి బయట మళ్ళీ కట్టుకోవాలి. శ్రీకాకు వాళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ మొదలు పెట్టిన తాగుడు మొదలు పెట్టిన. మీరు పెళ్లి చేసుకునే ముందు, పెళ్లి చేసుకున్నాక భార్య పిల్లల్ని మీరే పోషించాలన్న సంగతి మీకు తెలుసు కదా? తెలిసాగా చేసుకున్నారు? తెలిసి చేసుకున్నారు, తెలిసే 2 పిల్లల్ని కన్నారు. మరి ఒక పిల్లతో ఆపుకున్నా బాగుండేది కదా?
మీరు ఇద్దరు పిల్లల్ని కన్నారు, సో వాళ్ళని చూడాల్సిన బాధ్యత మీదే కదా. అదేనండి. చూడాల్సిన బాధ్యత ఉందని చిరాకు పడి మీరు తాగితే ఎట్లా? ఇంట్లో పిల్లగాళ్ళని కొట్టడం, ఇంట్లో షికారు చేయటం, అది చేయటం. మరి మనిషికి పద్దాలు పనికి వచ్చినోడికి కోపం వస్తుంది కండి. మీరు అలాగే కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఇంట్లో చికాకు చేసేది కాబట్టి మీకు కోపం వచ్చి తాగుతారు. అవునండి. అలా తాగుడికి అలవాటు పడ్డారు. అవునండి. సో మీ తప్పు లేదు. ఇంట్లో మీరు కష్టపడి వచ్చినప్పుడు మీకు తగ్గట్టుగా ఆవిడ లేదు కాబట్టి మీకు చిరాకు వచ్చి తాగడం మొదలు పెట్టారు. అంతేనా? అవునమ్మా. తాగి వస్తాడు, ఇంట్లో చికా చేస్తాడు. నేను ఒక మాట అన్నా తన ఒక మాట అన్నా ఇక దానికాడ గొడవ పెట్టుకోవడం. అలా కాదు. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, నేను సంవత్సరం బాగానే ఉన్నాను కదమ్మా, పాప పుట్టేంత వరకు అతను బాగానే ఉన్నాడు. నేను కష్టపడి ఇంటికి వచ్చి పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తే ఆ చిరాకు వల్ల నేను వెళ్ళి తాగడం మొదలు పెట్టా అంటున్నాడు. లేదండి, చిరాకు లేదు. అంటే మీరు చాలా బాగా చూసుకున్నా కూడా ఆయన వెళ్ళి తాగాడా? తాగేవాడు. ఎందుకు అట్లా తాగుడికి అలవాటు పడ్డాడు? ఆయన ముందు తాగుడు అలవాటు లేనా ఆయనకి? ఇప్పుడు సమాసాల వల్ల వెళ్ళి తాగి వచ్చేవాడు. అక్కడ మా కాడ పిచ్చిసారా బాగా. అంటే పెళ్ళైన సంవత్సరం బాగానే ఉండి ఆ తర్వాత ఫ్రెండ్షిప్ వల్ల చుట్టుపక్కల మనుషుల వల్ల తాగడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎదురుగానే ఆయన చెప్తున్నాడు మీ వల్ల తాగడం మొదలు పెట్టానని, మీరేమో ఫ్రెండ్స్ వల్ల అంటున్నారు. అడగండి. ఫ్రెండ్స్ వల్ల నా వల్ల అయితే లేదు. నువ్వు ఇంట్లో పిల్లగాళ్ళని కొట్టడం, బుచ్చిలు ఇసిరేయటం, ఈ షకాకు వల్ల నా వల్ల కూడా చీ అనిపించుకొని ఇంకా తాగుడు. నేను సంవత్సరం దాక్కొని మళ్ళీ నువ్వు అదే షకాకు పెడతాను, నాకు కోపం వచ్చి నేను తాగుడు మొదలు పెట్టాను. నువ్వు షకాకు చేయకపోతే నేను తాగనుగా, నా పిల్లగాళ్ళు నువ్వు అందరం సక్రంగా బతుకుతుంగా. ఇప్పుడు మా అమ్మ ఉంది, వాడు బతుకువాడు బతకనని అందరినీ ఏర్పడేసింది. నా తెప్పలు నేను బతికించుకొని మీ ముగ్గురిని బతికించుకొని బయట అలపుచ్చుకుంటానుగా. నువ్వు షకాకు చేయకుండా ఉంటే నాకు ఈ తెప్పలు రావుగా. నేను అందరిలో తాగబోతానని అందరితో ముద్రేపించి, నువ్వు తాగితే మిమ్మల్ని పోషిలేనా, తాగపోతే మిమ్మల్ని పోషిలేనా? సరే తాగుతున్నా అన్నావు కాబట్టి ఇప్పటి నుంచి నేను తాగను. మరి నువ్వు నా మాట అంటే వాళ్ళు చెప్పిన మాట ఎందుకుంటా తాగకుండా నువ్వు అంటున్నా దానికి నీ కింద నీ బాధ్యతని. తాగకుండా షకాకు అవన్నీ చేస్తే మాత్రం ఊకునేది లేదు. అది ఉన్న వాస్తవం చెబుతున్నా. నీకు మనం సక్రంగా ఉండాలంటే ఒకళ్ళ కాళ్ళ కింద పోయి బతికే అవసరం లేదు. నేను బతికినంత కాలం నీకు డోకరా లేకుండా చేస్తా. అతను మొహం చూసి మాట్లాడండి అమ్మా. అతను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అతను చేసింది చెప్తున్నాడు. మీలో తప్పుంటే ఒప్పుకోండి. ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చి చేసిన తాగినా నుంచి మేడం గారి ముందులే చెప్పిన. ఏంటి చెప్పినా మనిషికి బాగలేదు కాబట్టి తాగిన. నువ్వు సక్రంగా ఉండు, నాకేళ్ళకు మొద్దు అన్నం ఉండి పెట్టి నన్ను పని పంపిస్తే నాకు ఈ తెప్పలు ఉండవుగా. నేను వండి పెట్టకపోతే ఎవరు వండి పెడుతున్నారు? వండి పెడుతున్నావు కాదనట్లా, వండి పెట్టే దానికి ఒక విధానం ఉంటది. మొహం చూసి మాట్లాడాలి సైదాబి. నీ సైడ్ నువ్వు తప్పు లేదు, నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నావు అంటే అతను మొహం చూసి అతను అడిగిన దానికి సమాధానం చెప్పు. అతను చేసిన తప్పులేంటో నువ్వు చెప్పు. అతను అడుగుతున్నాడు కదా ధైర్యంగా. నేను ఇప్పుడు పొరుగురు పోతా పనికి, ఒక 20 రోజులు ఉంటా. నేను నీ మీద నేను అనుమానం తెచ్చినా నీకు లేదు నాకు లేదు. మరి ఎట్ట ఉంటున్నావు? ఏమో మా ఆయన వచ్చి ఏమని అంటడం నీకు భయం ఉంది. నా భార్య తప్పు చేయదు, నాకు అని మనస్తత్వం ఉండదు. నేను వెళ్తాను ఆడుకో. ఏంటికి వెళ్తానా? నా పిల్లం పిల్లగాలను బతికేయాలనే నేను వెళ్తుంది. సైదాబి ఇప్పుడు మాట్లాడకపోతే నువ్వు ఎప్పుడు మాట్లాడలేవు చెప్తున్నా. తర్వాత నీ జీవితం ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నీ సుఖం చూసుకుంటున్నావు, నీ సంతోషం చూసుకుంటున్నావు. నన్ను అడిగితే ఆ పిల్లలు చూడు, ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అలాగే అది ఏడ్చే వయసా దానికి? తాకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. అలా కాదమ్మా. అతను అడిగేదానికి ముందు సమాధానం చెప్పు. నువ్వు మంచిగా ఉంటే నేను ఎందుకు తాగుతాను అంటున్నాడు. అంటే నీ సైడ్ నుంచి కూడా ఏదో తప్పు జరిగింది. ఇప్పుడు మగవాళ్ళు అనేవాళ్ళు అతను సంవత్సరం ముందు నుంచే తాగుపోతూ, పెళ్లికి ముందే అతనికి తాగుడు అలవాటు ఉంది, అతను తాగుబోతమ్మా తెలియకుండా పెళ్లి చేసేసారంటే అది వేరే విషయం. పెళ్ళైన సంవత్సరం వరకు అతను బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతను తాగుడు మొదలు పెట్టాడంటే ఒక విధంగా కారణం నువ్వు కూడా. ఇంట్లో ఆడవాళ్ళని బట్టే ఉంటది. మేడం గారండి, ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళకి ఆస్తి రాసిస్తుంది. ఆస్తి రాసి నాకేమైనా 10 ఎకరాల ఆస్తి ఉందండి. నాకేమైనా ఇల్లు ఉందా? ఒక్క రేకులు ఇల్లు, ఒక్క గది, చిన్న గది అండి. దాంట్లో ఒక్కడిని ఉంటున్నా. ఎట్ట జాలిద్ది నాకు? సంపాదించుకొని ఏదో కలవు కానీ ఒక ఇల్లు కట్టుకోవాలిగా. అక్కడికి నేను చెప్పిన అమ్మాయి మనకి ఇల్లు లేదు, కష్టం చేసుకున్నాం, నువ్వు 1 రోజు నువ్వు పని పో, 2 రోజు ఇంటికాడ ఉండు, నేను పోతాను. నా దగ్గర నేను నా చేతమైన వాటికి నేను పోతుంటా. రూపాయి కూడేసుకొని దాచిపెట్టుకున్నాం. డబ్బులు కూడా మన ఇంటికాడ కూడా వద్దు. రూపాయి రాని 10 రూపాయలు రాని మేము దగ్గర పెడదాం. కాసిన డబ్బులు లేక చోటుంది మాకు. అయితే దాన్ని ఇల్లు కట్టుకుందామని మేము వచ్చే సంవత్సరం కాలనీలు ఏమైనా వస్తే ఇల్లు కట్టుకుందామని అక్కడికి ఆమెకాడ చెప్పినాం. సరే అయ్యా నీ ఇష్టం అయ్యా, నువ్వు ఎట్ట చెబుతాట ఎంత. సరే కాసిన ఇల్లు కట్టుకున్నావు, మా అమ్మని కాడ కాసిన డబ్బులు అడుగుతా. సరే దానికి కూడా ఒప్పుకున్నా.
దానికి కూడా ఒప్పుకున్నప్పుడు నువ్వు మనిషి సరే అన్నట్టయితే నేను నాకు ఈ బాధలు ఉండవుగా. ఇప్పుడు నువ్వు అడిగేవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు సరే ఆమె చిరాకు చేస్తా అంటే నేను అమ్మాయిది కూడా తప్పు ఉంది నేను చెప్తున్నా కాదంటలే. ఇప్పుడు నువ్వు చిరాకు అవుతుందని తాగుతున్నావు, తాగిన తర్వాత చిరాకు చేస్తుందని కొడుతున్నావు, కొట్టడం తప్పు కదా. అప్పుడు ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు, నువ్వు పనికి వెళ్ళిపోతే నువ్వు సంపాదించి ఆ రూపాయితో తన కుటుంబం గడపాలి, ఆ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి మంచి చెడు చూసుకోవాలి, తన ఆరోగ్యం చూసుకోవాలి. ఇలాగ ఆమెకు కూడా చాలా రెస్పాన్సిబుల్. అంటే ప్రతి మగవాడు ఏమనుకుంటాడంటే ఆహా నేను బయటకు వెళ్ళి సంపాదిస్తున్నాను, నేను కష్టపడిపోతున్నాను, పొడి చేస్తున్నాను అనుకుంటాడు. ఇంట్లో పెళ్ళాన్ని చేసే పని బయటకు వెళ్ళి మగాడు చేసే పని కంటే చాలా ఎక్కువ. పొద్దున్న లేచిన అంటే వెళ్ళి డబ్బు సంపాదించకపోవచ్చు, మీరిచ్చే 10 రూపాయల్లో కుటుంబం మొత్తం గడపడం అన్నది చాలా పెద్ద విషయం. అది పొద్దున్నే 6ంటికి లేచిద్దండి, కసు ఊడ్చిద్ది, అన్నం కూర చేసిద్ది, మనకి పెట్టి ఆమెను కూడా మనం కొద్దిగా ఉపయోగించుకోవాలి, మనం చూడాలి కండి. అక్కడికి చెప్తూనే ఉండ, నీకు ఓపుకుంటేనే చెయ్యి, లేదని నేను ఏడన్నా మా అమ్మ వాళ్ళ కాడ కానీ మా పెద్దమ్మ ఇంటి కాడ కానీ తిని నేను పోతా, మధ్యాహ్నం పూట వచ్చేటప్పుడు ఉండుంచు అని చెబుతూనే ఉంటా. సైదాబి ఇప్పుడు అతను చెప్పే దాంట్లో నాకేం తప్పు కనబట్టలే. అతను తాగడం అన్నది అతను చేస్తున్న తప్పు, అది అతను ఒప్పుకున్నాడు. తాగినప్పుడు చిరాకులో మాట మీరు మాట అంటున్నారు, ఏదో తాగాడు కదా ఏదో అన్నాడని మీరు ఊరుకోవట్లే, మీరు ఏదో అంటున్నారు, అది మాట ఇద్దరికి పెరుగుతుంది, కొడుతున్నాడు అతనికి నెక్స్ట్ ఉన్న ఆయుధం అదే కాబట్టి కొట్టేస్తున్నాడు. సరే అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా 1 సంవత్సరం తాగిన వ్యక్తి సంవత్సరం తర్వాత తాగడం మొదలు పెట్టాడంటే అందులో మీది కూడా ఎంతో కొంత భాగం ఉంది. నేను మొత్తం మీ వల్ల అతను తాగుతున్నాడని నేను అనడలే, కానీ అతను అన్న మాటల నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు కష్టపడి ఏ మగాడైనా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత అలాగని ఇంట్లో ఉండి పెళ్ళాం సుఖపడుతుందని కాదు, పెళ్ళాం కూడా కష్టపడుతుంది పొద్దున్నుంచి. బట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వచ్చిన వెంటనే మన ఇంట్లో నిజంగానే చిరాకుండి మనం ఏదో పిల్లల్ని ఏదో అన్నా కూడా వాళ్ళకు వచ్చిన చిరాకులో బయట ఏవేవో చూసి వచ్చిన చిరాకులో ఇది చాలా ఎక్కువ అనిపిస్తుంది వాళ్ళకి. అరే ఇంత కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో ఏంటి పెంట, ఇంట్లోకి వస్తే కాదు సంతోషంగా లేదే, ఒకళ్ళు మాట్లాడట్లేదు, నాకు కావాల్సిన ఎవరు చేసి పెట్టడం లేదు, ఇక్కడికి వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఏనా అని బయటకు వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో తిరగడం మొదలు పెడతారు. ఆ ఫ్రెండ్స్తో తిరగడానికి మనం అవకాశం ఇచ్చినందువల్ల వాళ్ళు ఎప్పుడైతే రోడ్డున పడతారో రోడ్డున పడ్డాక మన చేతిలో ఏముంది, వాళ్ళు తాగుతారా ఇంకొకరితో తిరుగుతారా, ఆ తర్వాత మన కంట్రోల్లో ఉండదు. సో వచ్చిన భర్తను ఇంట్లో ఉంచుకోవడం ఎలాగని మీరు కూడా ఆలోచించి ఉండాల్సింది కదా. అలాగని నేను మీరు అలాగ అతను చేసిన దానికంతా మీరు పడి ఉండాలని నేను అలా అనడం లేదు, అతను మరీ అన్యాయం చేస్తే వాళ్ళు పడి ఉండమని నేను అనను. బట్ కొద్దో గొప్ప కొంచెం మీ సైడ్ నుంచి కూడా జరిగిన కొన్ని తప్పుల వల్ల అతను ఆ తాగుడుకు అలవాటు పడ్డాడు. అతను మిమ్మల్ని చూసుకోవాలని అనుకుంటున్నాడు, అతను కష్టపడి పని చేయడానికి రెడీగానే ఉన్నాడు, అవసరం నీ వల్ల చేతనైతే పని చేయమ్మా అంటున్నాడు. అతను కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు. ఆ పిల్లలకు కూడా తండ్రి మీద చాలా ప్రేమ ఉంది. ఇక్కడ కావాల్సిందల్లా మీలో ఒకరినొకరు అర్థం చేసుకొని పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మీరు తగ్గాల్సిన అవసరం ఉంటుంది, ఒక్కొక్కసారి అతను తగ్గాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని భార్య భర్తల మధ్య అహంకారం అతనంటే నేనెందుకు అనకూడదు, అతనంటే నేనెందుకు పడి ఉండాలని మీరు అనుకోవద్దు. మీరు చెప్పిన విషయాలు బట్టి నాకు ఇంకేం ప్రాబ్లం కనబట్టలే. ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా, ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ఇద్దరి మధ్య? ఏమి దాచొద్దు, నువ్వు చెప్పు, ఓపెన్గా చెప్తే మరి ఇప్పుడు ఇంతకంటే నీకు సందర్భం రాదు. ఏదున్నా ఆయన అడుగు, మీరు కూడా మీ మనసులో ఏది ఉంటే అది. నాకు ఇదేం లేదండి, ఇది ఒక్కటే నా ప్రాబ్లం. ఇప్పుడు ఆ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే మీరు తాగుడు మానేస్తారా? మానేస్తానండి. తాగరు, తాగినా తాగకపోయినా అమ్మాయి మీద చేయెత్తకూడదు, వేయకూడదు. సరే ఇప్పుడు మీరు మీ అమ్మతోనే కదా ఉన్నారు, ఒకే ఇంట్లో కదా ఉన్నారు మీరంతా? ఒకటే గది అండి, అయితే బారు గదిలో మేము మధ్యలో గోడ కట్టుకున్నాం. ఒక గదిలో మీరున్నారు, ఒక గదిలో మీ అమ్మగారు ఉన్నారు. ఇప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారా ఇంట్లోంచి? తాగుతుంటే నా ఇంట్లో వద్దానంటుంది, తాగితే వద్దంట. సో మీరు తాగకపోతే ఆవిడ కూడా అనదు కదా? కాదు కదా. సో మీరు ఆమె కూడా అదే చెప్పిందిలేండి, మీ అమ్మగారు మీరు తాగి గొడవ పడుతున్నందువల్ల మీరు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోండి అని చెప్పిందండి. ఆ పాప నీకేం కావాలని అడిగితే ఏమంది తెలుసా? మాకు ఇల్లు కావాలి మేడం అంది. అంటే దానికి అంత భయం అయిపోయింది, ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే మేము ఎక్కడికి వెళ్ళి ఉంటాము అని. ఆ వయసులో ఆ భయం రావచ్చా? అదేనండి కష్టపడి. సో దయచేసి మీరు తాగుడు మానేయండి. మీరు చెప్పినట్టుగా ఆవిడ నడుచుకుంటుంది, మీకు చిరాకు రాకుండా ఆవిడ చూసుకుంటుంది. అలాగే మీరు కూడా చేతనైన సహాయం కుటుంబానికి, ఎందుకంటే అతను ఒక్కతని సంపాదనలో గడవడము కష్టమే, అలాగని మీరు పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా హెల్ప్ లైన్లో చెప్పి మీ కుటుంబానికి ఎవరైనా సహాయం చేస్తారని మేము కూడా అడుగుతాం. మా ప్రోగ్రాం తరఫున కూడా ఎంతో కొంత మీకు సహాయం చేస్తాం. పిల్లల చదువుకి ఎవరన్నా ముందుకు వచ్చినా అదే వాళ్ళకే వాళ్ళ చదువు గురించి తప్పకుండా వాళ్ళిద్దరు చదువు గురించి తప్పకుండా వాళ్ళ చదువుకు మేము సహాయం చేస్తాం. అలాగే మీరిద్దరూ కూడా
మీరు నేను చెప్తున్నా అంటే అతను చెప్పిన దాంట్లో మీ మీదే ఆధారపడి ఉంది, అతను తాగడం తాగకపోవడం అన్నది కూడా. ఒక్కొక్కసారి అతను తప్పు చేసినా మీరు మంచిగా చెప్తే అతను వినే అవకాశం ఉంది. ఒక్కోసారి చెప్పినా వినిపించుకుంటా చెల్లాలంటాడు ఇంట్లో. కరెక్టే అమ్మా, నువ్వు ఒక్కొక్కసారి వినిపించుకోనప్పుడు కూడా నువ్వు మంచిగా చెప్పి మార్చుకోవాలి. కానీ ఇలా దెబ్బలాడుకున్నంత వల్ల ఏం ప్రయోజనం లేదు కదా. ఆ పరిస్థితి రానివ్వక. రానేనండి. నువ్వు సక్రమంగా ఉంటే నేను తాగను కండి. అది సరే, ఇప్పుడు ఆమె సక్రమంగా ఉన్నా కూడా నువ్వు తాగావు, రేపు ఏం చేయాలి చెప్పు? తాగితే మొత్తం నీ తన్ని రాయించుకుంటావు. నువ్వు ఇంకొకసారి తాగి అమ్మాయి మీద చేస్తే మటుకు నేను తీసుకెళ్ళి లోపల వేపిస్తా, నేనే వేపిస్తా. నేను ఎందుకంటే ఆ అమ్మాయికి నీ మాట నమ్మి నేను భరోసా ఇస్తున్నా. ఏంటి అతను నేను కట్టుబడుతున్నా. అది ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ మనకి ప్రోగ్రామ్ లో ఒక డాక్టర్ గారు లాయర్ గారు ఉంటారు. ఆయన డాక్టర్ గారు లాయర్ గారిని పిలుస్తా, వాళ్ళిద్దరు కూడా వచ్చి మాట్లాడతారు. నువ్వు ఇతను ఎందుకు అట్లా తాగుతున్నాడు, అతని బిహేవియర్ అట్లా ఎందుకు ఉంటుంది తాగినప్పుడు, అతను ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నాడు, ఇవన్నీ కూడా సైకలాజికల్ గా అతని హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ అది కూడా చెప్తారు ఆయన. అలా జరగకుండా ఉండడానికి ఏమేం చేయాలో నువ్వు కూడా ఆయన దగ్గర తెలుసుకో. అలాగే ఇప్పుడు లాయర్ గారు వస్తారు, ఆవిడ కూడా చెప్తుంది నువ్వు అట్లా తాగి కొట్టావనుకో గొడవలు కేసులను వెళ్ళాలంటే నీ మీద చాలా కేసులు పెట్టచ్చు ఆవిడ. అర్థమవుతుంది కదా? సో అది కూడా నువ్వు తెలుసుకొని ఇప్పుడు మనం ఒక ఒప్పందానికి వచ్చాక ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి మీరిద్దరు. ఈ ఒప్పందానికి వచ్చే ముందు అలాగే ఈ ఒప్పందానికి కట్టుబడకపోతే ఏమవుతుంది అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి. అందుకని ఆవిడని కూడా పిలిచి మాట్లాడిస్తా. ఒకసారి వినండి. రండి సార్, మ్యామ్ రండి. సార్ వీళ్ళ కేసు మీరు విన్నారు కదా. సో యాక్చువల్గా ఇందులో మేజర్ ప్రాబ్లం ఏంటన్నదే తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేసే ఇష్యూ అంటే తప్పులు వాళ్ళకే తెలుస్తున్నాయి. బేసికల్ గా అతనికి చేసిన తప్పు అతను తెలుస్తుంది. నేను తాగుతున్నాను, కొడుతున్నాను, దానికి కారణం వచ్చి నేను చిరాకు పడడం వల్ల, నాకు వచ్చే చిరాకు వల్ల, బికాస్ ఈ ఫ్యామిలీ బర్డెన్ అంతా నేను చూసుకోవాలి. సో ఇంటికి వచ్చినప్పుడు తను నాతో సరిగ్గా బిహేవ్ చేయనందువల్ల నేను ఈ తాగుడికి అలవాటు పడ్డాను అన్నట్టుగా అతను అభియోగం. సో లైక్ బేసికల్ గా ఇప్పుడు వీళ్ళకి అతనికి మీరు సైకలాజికల్ గా ఏ విధంగా మనం స్ట్రెంగ్త్ ఇవ్వగలం. అతను ఇప్పుడు తాగుడు మానేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ అతను చెప్పినంత ఈజీగా అతను మానేయగలుగుతాడా తాగుడు? అతను తాగుడు మానితే తప్ప ఈ కుటుంబానికి ఒక దారి కనబడదు. వాళ్ళ మదర్ కూడా ఇతను తాగుడు వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోవమంటుందంట. ఆ పాప నీకేం కావాలంటే అది ఏడుస్తుంది, నాకు ఇల్లు కావాలి అని. సో బేసికల్ గా అంత ఇన్సెక్యూరిటీ పాప ఆ పిల్లల మనసులో. సో మీరేం చెప్పదలుచుకుంటున్నారు అతనికి? అంటే లాల్ గారిని నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను మేడం. లాల్ గారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు తాగుతున్నారు, ఎన్ని సంవత్సరాలు బట్టి సుమారుగా తాగుతున్నారు మీరు? 4 సంవత్సరాలు బట్టి ప్రతిరోజు తాగుతున్నారా? అది సాయంత్రం పూట. అది సాయంత్రం పూట తాగుతారు. ఎంత ఎన్ని పెగ్గులు రోజుకి? రాత్రి ఒక క్వార్టర్ తాగుతారు. క్వార్టరేనా ఇంకా ఎక్కువ అవుతుందా? క్వార్టరే. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి దానికి మించి తాగిన రోజులు ఉంటాయి? మించి తాగితే మాత్రం సోయి ఉండదు. అలా సోయి ఉన్న రోజులు ఎన్ని ఉంటాయి వారానికి? వారానికి ఒక 4-5 ఉంటాయి. వారానికి 4-5 సోయి ఉంటాయి. అంటే వారానికి 4-5 రోజులు నువ్వు సోయి లేకుండా తాగుతావు. అంటే 2 పెగ్గుల కంటే క్వార్టర్ కంటే ఎక్కువ తాగుతావు కదా. ఓకే, దాన్ని ఏమంటారంటే బింజ్ ప్యాటర్న్ డ్రింకింగ్ అంటారు. దానివల్ల ప్రమాదం ఏంటో తెలుసా నీకు? బ్రెయిన్ లో ఎంత హాని జరుగుతుందో. ఓకే, అది తర్వాత నేను చెప్తాను. తర్వాత తాగి ఎప్పుడన్నా ఎక్కడన్నా పడిపోయావా? పడిపోయానండి. తాగిన రోజు ముందు రోజు రాత్రి ఏం జరిగింది అన్నది నీకు గుర్తుంటుందా? గుర్తుండదండి. అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నాను అన్నది నీకు చెప్తాను. అంటే ఒక మనిషి తాగుతాడు, తాగుబోతాడు అంటే కనుక తాగేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా తాగేటటువంటి వాళ్ళలో సైంటిఫిక్ సైన్స్ ప్రకారము వాళ్ళని వర్గీకరించేదానికి మైల్డ్, మోడరేట్, సివియర్ అని వర్గీకరించడానికి ఈ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాం అనమాట. ఎటువంటివి? తాగిన తర్వాత ఎప్పుడన్నా పడిపోయావా? తాగిన తర్వాత ముందు రోజు రాత్రి జరిగినటువంటి సంఘటనలు నీకు ఏమైనా గుర్తుంటాయా? ఉదయం లెగిసిన తర్వాత ఎప్పుడన్నా నీకు తాగాలని అనిపించిందా? తాగిన మోతాదు మామూలు కంటే ఎప్పుడన్నా ఎక్కువ తాగేవా అనేటటువంటి ప్రశ్నలు అడుగుతాం. నువ్వు ఇందులో అప్పటికే 2 ఆన్సర్ చెప్పావు. ఏంటంటే తాగిన మోతాదు కంటే ఎక్కువ తాగుతావు అని ఒక్కోసారి చెప్పావు. అంతేకాకుండా ఒక్కోసారి తాగి పడిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భాలు కూడా గుర్తులేదు అని చెప్పినావు. తర్వాత తాగిన తర్వాత ఎప్పుడన్నా గొడవలు పెట్టుకోవటం, కొట్లాడ పెట్టుకోవటం అనేది ఎప్పుడన్నా జరిగిందా? జరిగిందండి. అది కూడా జరిగింది. తర్వాత ఎప్పుడన్నా కూడా ఒంటరిగా తాగుతావా, ఫ్రెండ్స్ తో పాటు తాగుతావా? అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ వస్తారండి. ఈ ఫ్రెండ్స్ తో తాగేటటువంటి దగ్గర ఇంకొక మతలబు ఉంది. అది కూడా నువ్వు మాకు అంటే నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఇన్ని సంవత్సరాల పాటు రెగ్యులర్ గా తాగినటువంటి లాలు ఇక్కడ మా సమక్షంలోకి వచ్చి సడన్ గా నేను తాగుడు మానేస్తాను, నా పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటే కొంతవరకు మా అందరికీ నమ్మశక్యంగా లేదు. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నాకు అసలు ఉండదు. ఏ కేటగిరీ వాళ్ళని నమ్మాలి, ఏ కేటగిరీ వాళ్ళని నమ్మకూడదు అన్నది కూడా మాకు సైన్స్ లో ఉంటుంది.
అది కూడా మేము చదువుకుంటాం అనమాట. సో కాబట్టి నువ్వు ఏ కేటగిరీకి చెందిన వాడిని అన్నది విశ్లేషించాలి. ఈ 4 సంవత్సరాలు నువ్వు ఆపలేకపోయావు. తాగుడు ఒకసారి ఆపిన తర్వాత కూడా మళ్ళీ మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు రేపొద్దున నువ్వు మళ్ళీ అదే రోడ్లో వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ వాళ్ళు కనిపించి ఏంట్రా లాల్ సడన్గా మంచోడు అయిపోయావా, తాగుడు మానేసావా అని అంటే కనుక నువ్వు వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావు? ఆ పిల్లగాళ్ళని బతికించుకోవాలి, నేను తాగనండి. అంటే ఇన్నాళ్ళు నీ పిల్లల్ని బతికించుకోవాలని ఆలోచన నీకు రాలేదా? పరిస్థితి మారిందండి చికాకు వల్ల మారింది, అందువల్ల తాగింది. లేదంటే నేను తాగను. అంటే ఒకటి నాకు చెప్పు లాల్, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో పరిస్థితులు బాగాలేని వాళ్ళందరూ కూడా తాగాలని రూల్ ఎక్కడన్నా ఉందా? కాదు కదా. ఓకే, మరి మేడం గారు మాట విని ఆవిడ సందేశం విని మీ అందరూ హ్యాపీగా వెళ్తారు. రేపు పొద్దున ఏదో చిన్నపాటి గొడవ వస్తుంది. అదిగో మేడం గారు చెప్పారు నువ్వు గొడవ పడిన అన్నాం, నువ్వు మళ్ళీ గొడవ పడ్డ కాబట్టి వెళ్ళి తాగుతానని నువ్వు తాగుతావా? తాగనండి. మరి అది అప్పుడు ఆ సిచ్యువేషన్ ని నువ్వు ఎలా డీల్ చేస్తావు అన్నది కూడా ఇప్పుడు మాకు చెప్తే మాకు నమ్మకంగా నువ్వు తాగువన్న మనకు నమ్మకం. పిల్లగాని చూసాను మానేస్తానండి. ఇప్పుడు ఏం కనిపిస్తుంది నీ పిల్లల్లో? బాధపడుతున్నారు. ఇందాక మీ పాప ఏడటం చూసావా మేడం దగ్గరికి వచ్చి? ఏమనిపించింది? అదే ఇంకా ఈ తాగుడు వల్లే నా అనిపించింది. అయితే ఏంటంటే లాల్, ఇదే ఉద్దేశంతో చాలా మంది వస్తూ ఉంటారు డాక్టర్ దగ్గర, సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు. తాగుడు అన్నటువంటిది ఏంటంటే తాగుడుకు బానిస అయిన వాడు బాధ్యత మర్చిపోతాడు అని ఒక ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది. అదే విధంగా తాగుడు ఎలాంటిదంటే అది పెట్రోల్ లాంటిది అనమాట. నువ్వు తాగుతావు, దానికి ఏదో కారణం అగ్గిపుల్లలాగా అవుతుంది, మొత్తం అది మనిషిని ఫ్యామిలీని మొత్తం అంతా కూడా దహించేస్తుంది. ఓకేనా? అంతవరకు నిజం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతటి ద్వారా హీట్ అన్నది బాగా మెయింటైన్ అవుద్ది. అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలని. కానీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెంప్టేషన్స్, ఏవైతే నీ చుట్టుపక్కల ఉండేటటువంటి అట్రాక్షన్స్ ఎలాంటివి. మీ ఇంటి దగ్గర ఏమైనా మందు దుకాణాలు ఉన్నా, నువ్వు పోయే దారిలో నీ స్నేహితులు ఎవరన్నా కనిపించినా, లేకపోతే ఎక్కడైతే నువ్వు తరచూ తాగుతావో అటువంటి ప్లేసెస్ కనిపించినా, ఇలాంటివన్నీ కూడా ఒక మనిషిని మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసి మళ్ళీ తాగించేటటువంటి కారణాలు అవుతాయి. సో కాబట్టి నువ్వేంటంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రామిస్ చేస్తున్నావో నేను తాగును అనేది, ఆ ప్రామిస్ అన్నది మాటల్లోనే కాకుండానే అలాంటివి నీ పరిధిలోకి రాకుండా నీకు కనిపించకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే ఎంతవరకు అంటే కనుక మీరు అక్కడి నుంచి ఇల్లు వేరే చోటకు మారిపోవటం కానీ, లేకపోతే నువ్వు రోజు వెళ్ళేటటువంటి రోడ్డు ప్లేసే మారిపోవటం కానీ, లేకపోతే నువ్వు వేరే చోట పనికి ఒప్పుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల తాగుడు మాంటం అన్నది అంటే సహకరించే మార్గాలు నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఏంటంటే ఒక రుచి అన్నది తెలిసింది. తాగుడు అంటే నాకు కష్టం వచ్చినప్పుడు నాకు ప్రశాంతంగా ఉండాలి అంటే నేను తాగాలి అనేటటువంటి ఆలోచన నీ మైండ్లో ఫిక్స్ అయింది. ఆ ఫిక్సేషన్ని మార్చేటటువంటి కౌన్సిలింగ్ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంటారు మేడం ఇందాక అన్నారు కౌన్సిలింగ్కి వెళ్ళారా, మందులు ఏమైనా ట్రీట్మెంట్ వాడారా అంటే, కౌన్సిలింగ్ అంటే ఏదో మాట్లాడటం కాదు. అంటే ఏంటంటే ఆ ఫిక్సేషన్ ఏదైతే నీ మైండ్లో పడిందో, తాగితేనే సంతోషం వస్తుంది, తాగుతూనే సుఖం వస్తుంది, తాగుతూనే సమస్యలకు పరిష్కారం అనేటటువంటి ఆలోచన నుంచి నీ మైండ్ సెట్ మార్చేటటువంటి కార్యక్రమాన్ని కౌన్సిలింగ్ అంటారు. లేదండి ఇలా నేను చాలా సందర్భాల్లో అన్నాను, చాలా మందికి నేను ప్రామిస్ చేశాను, వాగ్దానం చేశాను, అయినా కానీ నేను తాగుడు నుంచి బయట పడలేకపోతున్నాను అంటే కనుక యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. అంటే తాగుడు అంటే కనుక ఒక వ్యతిరేకత, ఒక అసహ్యం పుట్టేటటువంటి విధంగా కొన్ని మందులు ఉంటాయి. అవి వాడి తాగుడు మీద ఉండేటటువంటి మనకి ఏదైతే అట్రాక్షన్ ఉందో అది కొంతవరకు తగ్గించుకోవచ్చు. అటువంటి అవసరం ఏమైనా నీకు ఉందని నువ్వు అనుకుంటున్నావా? దేనికి నువ్వు తల ఊపటం అంటే దేనికో నాకు తెలియాలి. అంటే కౌన్సిలింగ్ నాకేం అవసరం లేదండి, మందులు కూడా నాకేం అవసరం లేదు అంత ఖచ్చితంగా చెప్పగలవా లాల్? నాకైతే ఖచ్చితంగా చెప్తానండి, మానేస్తానండి. కాదు, ఒకప్పుడు మేము అనుకున్నాం అనుకో, లేదయ్యా నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు, మేము చాలా సంతోషిస్తున్నాం, అయినా కానీ ఈ రెండు నీకు అవసరం పడతాయని మేము అంటే కనుక దాన్ని నువ్వు ఏకీభవిస్తావా? నేను అన్నిట్లో మా ఇంట్లో ఇప్పుడు మా అమ్మగారి ఇంట్లో కూడా నేను ఉన్నానండి, ఏరియాకి వెళ్ళిపోతాను. ఎందుకు వేరే చోటుకి వెళ్ళిపోతాను? వాళ్ళ అమ్మగారి కాడికి వెళ్ళిపోతాను. తాగుతున్నాను అంటున్నారు అండి, ఆడుంటే వాళ్ళకి అర్థమవుతుంది అండి. ఎవరికి? వాళ్ళ అమ్మ వాళ్ళకి. మీరు తాగినప్పుడు వాళ్ళు తాగుతున్నామని వాళ్ళు ఎందుకంటారు? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మీ ప్రాబ్లం సాల్వ్ కావు కదా. ఏడుంటే తాగుతున్నాను అంటాను, నేను మానేస్తానని చెప్పి. మనుషుల్ని మాటలు పట్టించుకోవటం నువ్వు కాస్త తగ్గించుకో. చూసావు ఇప్పుడు ఇక్కడ కారణం తగ్గింది, అక్కడ ఇంకో కారణం దొరికింది మనకి. ఇలా కారణాలు ఉంటూనే ఉంటాయి. సో ఎవరన్నా నిన్ను తాగుతావు అన్నటువంటి అపవాదం నీ మీద వేస్తే కనుక ఆ అపవాదమే నువ్వు అవమానం కింద భావించి తాగుతానంటే కనుక అలాంటి 100 అపవాదాలు 100 అవమానాలు. సో అలా కాదు, నువ్వు మనుషుల్ని పట్టించుకోకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి తాగటం మానేయటం అన్నది కాకుండా నీ గురించి నువ్వు తాగటం మానేసి, అప్పుడు నీ మీద ఒక మనిషి, ఒక కొత్త మనిషి, నీకు అలవాటు మొదటి నుంచి లేదు, బాబు పుట్టిన తర్వాత అలవాటు అన్నది మొదలైంది. దానికి కారణం ఏంటన్నది ఏదన్నా అయ్యి ఉండొచ్చు. కానీ నేను ఏమంటున్నానంటే ఎవరికో చేస్తున్నటువంటిది అయితే కనుక త్యాగంలాగా అనిపిస్తుంది, నీ గురించి నువ్వు చేస్తున్నటువంటిది రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా అనిపిస్తుంది. సో నువ్వు బాధ్యత గురించి తాగుడు మానేసి త్యాగం చేయొద్దు. అర్థమైందా? త్యాగం చేసామంటే మళ్ళీ రేపే మొదలు పెడతాం. అది ఆ మాట అంతలో మీకు అనిపించి నా భార్య, నా పిల్లలు, నా సంసారం బాధ్యత అని మీరు అనుకుంటే తప్ప నేను చెప్పానో ఆయన చెప్పానో చేస్తే ఎప్పటికీ మీరు మానలేరు. ఇప్పుడు ఆయన చెప్పడం కూడా అంతసేపు, ఎందుకంటే ఆ తాగుడు అనేది మామూలు విషయం కాదు.
నిజంగానే మనకొద్దు ఇది నన్ను నాశనం చేస్తుందని మీరు అనుకున్నా కూడా మీరు విడలేని పరిస్థితి, అలాంటి పరిస్థితులు అది కల్పిస్తుంది. సో అందుకే దానికి ఏ సహాయం కావాలన్నా కూడా దానికి సహాయం చేయడానికి ఎన్నో వేస్ ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి. అదే ఆయన అన్ని చెప్తున్నారు. కావాలంటే మీరు అవన్నీ కూడా ఆయన దగ్గర కనుక్కొని తెలుసుకొని డాక్టర్స్ దగ్గర ఆ మందులు కూడా వాడచ్చు. మీ వరకు మీకు నమ్మకం ఉంది, కానీ ఏంటంటే ఒక్కసారి మనం ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు తాగుతున్నావు కాబట్టి ఈ మందులు మొదలు పెట్టే ముందు కానీ ఈ కౌన్సిలింగ్ చేసే ముందు కానీ మనం ఒకసారి లివర్ పరీక్షలు కానీ ఇటువంటి టెస్టులన్నీ చేయించి దానికి కావాల్సినటువంటి ఫ్రీ మెడికల్ సర్వీస్ మా దగ్గర ఉంది, ఎక్కడ చేయాలన్నది నేను చెప్తాం. ఖర్చు లేకుండా ఉంటుంది, మందులు ఎక్కడ ఫ్రీగా వస్తాయన్నది అన్నీ నేను చెప్తాను, ఆ వివరాలన్నీ. సో నువ్వు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ చేయిద్దాం. ఓకే, లివర్ ఖచ్చితంగా బాగుందా, కిడ్నీ బాగుందా, హార్ట్ వర్క్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ చేయించిన తర్వాత అప్పుడు నీకు మళ్ళీ తాగకుండా ఉండటానికి ఏమన్నా మందులు అవసరం ఉంటే కానీ అవుతుంది. అప్పుడు ఇంకా ధైర్యంగా నువ్వు ఆపడానికి అవకాశం ఉంది. అర్థమైందా? దాంతోపాటు కౌన్సిలింగ్ అంటే నీకు ఒక్కడికే కాదు, ఆవిడ తోడ్పాటు ఏ విధంగా ఉంటే కనుక, ఆవిడ ఎలా ఉంటే కనుక మీకు తాగుడు మానేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తన రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ విషయానికి వస్తే నీకు బాధ్యత ఎక్కువ ఉంది, కరెక్టే, నువ్వు చాలా అనుభవించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. నీ భర్త తాగుతున్నాడు, బాధ్యత తీసుకోవట్లేదు అన్న బాధ ఉంది. కానీ ఇందాక నేను చెప్పాను కదమ్మా, అగ్గికి ఆర్జం పోయకూడదు అని చెప్పి. నువ్వేంటంటే అతను తాగటం ఒక నిజం అయితే కనుక నువ్వు అతను దానికి అగ్గిపుల్ల వేయటం అన్నది కూడా అంతే నిజం అవుతుంది. సో అదేంటంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే పరిస్థితి ఇప్పుడు తిరిగి నీ వైపే వస్తుంది. నువ్వు ఒక్కసారి ఆలోచించు, నీ భర్తకి నువ్వు ఏ విధంగా అతని తాగుడికి నువ్వు తోడ్పాటు అవుతున్నావు అన్నది ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి నువ్వు తెలుసుకో. ఒకప్పుడు అటువంటి కారణాలు ఏమైనా ఉంటాయి కనుక అవే నీ వీక్నెసెస్. ఆ వీక్నెసెస్ ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ అది మీరు కావాలని చేస్తున్నారన్నట్టు మీరేమనుకుంటున్నారంటే అలా అంటే అలా నేను బిహేవ్ చేస్తే అతను మారుతాడు అని మీరు అనుకుంటున్నారు కదా, అది నెగటివ్ గా అయిపోతుంది. అది అతనికి మీ మీద ద్వేషం ఇంకా పెరిగిపోయి ఇంకా ఎక్కువ తాగాలి అన్న ఒక కోపం వస్తుంది. అదే ఇప్పుడు తాగి వచ్చినప్పుడు మీరు మాట్లాడే పదం, మీరు ఎట్లా మాట్లాడారో, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. బట్ అయినప్పటికీ కూడా నేను ఏమి గెస్ట్ చేస్తున్నానంటే అలా జరిగినప్పుడు వాళ్ళ కోపం, ఇప్పుడు కూడా కోపం మీద ఉన్నారనుకోండి ఎవరు, అప్పుడు అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరేం చెప్తున్నారు, ఏది కూడా వాళ్ళకి వినబుద్దేదు. ఆ కోపం ఇంకా వాళ్ళు నువ్వు తప్పు అంటే ఇంకా ఎక్కువ తప్పు చేయాలన్న ఫీలింగ్ వస్తాయి. అదే వాళ్ళ దగ్గర సరే నువ్వు ఎందుకు అట్లా కోపడతావు, జరిగిపోయింది కదా, పర్లే మనం చూసుకుందాం, ఆ తర్వాత మాట్లాడుకుందామని అప్పటికి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా అతను చేసింది మళ్ళీ తప్పు అని అనకుండా వదిలేస్తే అప్పటికి సబ్సైడ్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, అతను కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు చూడు నువ్వు ఇట్లా చేసావు, దీనివల్ల కష్టం ఇది నష్టం ఇది అన్నప్పుడు మీరు చెప్తే డెఫినెట్ గా అప్పుడు వింటారు. ఇంకోటి ఏంటంటే సైదాబి, మేడం చెప్పిన దాంతో పాటు నువ్వు జనరలైజ్ స్టేట్మెంట్స్ చేయొద్దు. ఇందాక మాకు తెలిసింది ఏంటంటే నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇటువంటి స్టేట్మెంట్స్ యూజువల్ గా తాగేటటువంటి వాళ్ళ ఇళ్ళల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అవి ఏంటంటే ఆ మనిషి మారుదామని ఆ మాత్రం కోరిక ఉన్నా కూడా ఆ కోరికని కంప్లీట్ గా దహించేస్తూ ఉంటాయి. సో ఎప్పుడు ఏమనాలంటే నీ మీద నాకు నమ్మకం ఉంది అనేటటువంటి అన్నది చూపెట్టాలి. చాలా మంది ఏంటంటే రిలాప్స్ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే తాగుతారు, తాగి తర్వాత ఏదో అయ్యప్ప స్వామి మాల కానీ ఏదో ఒక పూజా కార్యక్రమానికి ఏదో మాల వేసుకుని 1 నెల 2 నెలలు మానేస్తారు. మానేసినప్పుడు తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. తర్వాత మళ్ళీ ఎందుకు మొదలు పెడతారు అంటే కనుక వాళ్ళు సైకలాజికల్ గా ఫిక్స్ అయిపోతారు అనమాట. నేను 1 నెల రోజులు అయితే ఖచ్చితంగా మానుతాను. ఆ ఫిక్సేషన్ బయట వాళ్ళు చెప్పారు అనుకోండి, ఏమండి మీరు మానేయండి, మీరు ఖచ్చితంగా 1-2 సంవత్సరాల వరకు మీరు మానేస్తారు అని ఖచ్చితంగా మీలో ఆ నమ్మకం ఉందనుకోండి, ఆ నమ్మకం అతనిలోకి వస్తుంది, అతను పూర్తిగా మానేస్తాడు. అంటే ఏదైతే దేవుడి ద్వారా వచ్చినటువంటి నమ్మకం ఒక మనిషిని చేత మాన్పిస్తుందో అదే ధైర్యం ఒక భార్య కూడా ఇవ్వచ్చు అనేటటువంటి దాన్ని మేము టెక్నికల్ గా మోరల్ సపోర్ట్ అంటాం. వైఫ్ ఇచ్చేటటువంటిది ఏంటంటే మోరల్ సపోర్ట్, అంటే మానసిక ధైర్యం, నువ్వు చేయగలవు అనేటటువంటి నమ్మకం అతనిలో కలిగించటం అనమాట. సో భారీగా నువ్వు నమ్మితే కనుక ఆ నమ్మకం అతనిలో వస్తుంది, మార్పు ఖచ్చితంగా వస్తుంది, పిల్లలు మళ్ళీ అలాంటి ఏడిచేటటువంటి పరిస్థితి రాదు. అతను నిజంగానే తప్పు చేసినప్పుడు కూడా 10 మంది నువ్వు తప్పు చేసావన్న తర్వాత కూడా మీరు ఒక్కరు లేదు నా భర్త ఏదో దీంట్లో చేశాడండి, అదేంటి తప్పు, ఇంకోసారి మేము ఎలా చేసుకోవాలో మేము చూసుకుంటాం అని అతను సపోర్ట్ చేశారనుకోండి, మీ మీద ప్రేమ అంతా పెరిగిపోతుంది. మీరు చెప్పిందే వింటాడు. ఆ తర్వాత నలుగురితో కలిపి మీరు కూడా అలా కాదు నువ్వు ఇలా చేసావని అనేసరికి అతను ఇంకా దిగజారిపోతాడు అనమాట. సో అంటే మీరు తప్పు చేయడం లేదు, బట్ అతనికున్న పరిస్థితి నుంచి అతను ఎట్లా బయటకు తీసుకురావాలి అన్నది ఇప్పుడు ముఖ్యం. కాబట్టి ఆయన మనం ఎలా బయట తెచ్చుకుంటాం అన్నది మన అందరం కలిసి ఆలోచించి మీరందరూ కూడా నువ్వు ఫాలో చేస్తే తప్ప అతను బయట పడలేడు, అది చెప్తున్నాను. సరేనా మ్యామ్, మీరు చెప్పండి. మీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారము 50% ఆఫ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బెన్సెస్ దేనికోసం అంటే అలవాట్ల మూలాన అంటారు. ఆ అలవాట్లలో 40% ఈ తాగుడు మూలాన. ఇంకా నేషనల్ క్రైమ్ రేట్ ప్రకారము ఏ క్రైమ్ అయినా కూడా మద్యం మత్తులోనే జరిగింది అని అంటున్నారు. మనం చూసిన చాలా మట్టుకు క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇంకా
తాగుడు అలవాటున్న ఈ సంసారాలలో పిల్లలు వాళ్ళు ఎక్కువ మటుకు బాల నేరస్తులు అయిపోతున్నారు. ఎక్కువ మటుకు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువ వాళ్ళ నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అన్ఫార్చునేట్గా ఈ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మనం చూస్తే ఏమైపోతుందంటేనండి, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వరు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఆర్థో ట్రామా వార్డ్ అని ఒకటి ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మనం చూస్తే ఎంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉంటాయంటే కాళ్ళు విరిగిపోయి చెవులు తలలు పగిలిపోయి ఉన్నా కూడా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారు కనుక. అలాగే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ భార్యలను కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోరు. ఎందుకంటే ఆయన తాగిన ఆయన కదండి, ఆయన మీద మేము ఏం యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు అన్నిలాలకు అతీతులు అన్నిటికీ ఇమ్యూన్ అని అంటే అదొక కారణంగా తీసుకుంటారంటే మీరు ఆ టైంలో ఎట్లాంటి పరిస్థితిలో ఉంటారంటే ఒకవేళ యాక్సిడెంటల్గా మీకు ఏం జరిగినా కూడా మీకు ఏ ట్రీట్మెంటు రాదు. మీరు ఏదైనా వాళ్ళ మీద అఘాయిత్యం చేసినా కూడా పాపం వాళ్ళకి రక్షణ కూడా జరగదు. అంటే ఆ స్టేజ్లో మీరు ఉండి మీ వాళ్ళను అంటే మీ భార్య పిల్లలను కూడా ఉంచుతారు. ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఆ ఒక్క కారణంతో నేను తాగాను కనుక నేను ఆ కారణంతో నేను ఈ పని చేశాను అని అంటారు. వీళ్ళకి బేసిక్గా కావాల్సింది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఈ కౌన్సిలింగ్తో పాటు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. అది ఎట్లా ఉంటుందంటే నువ్వు ఇలా తాగడం మూలాన ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దీని మూలాన నువ్వు ఇది నష్టపోతావు అని వీళ్ళకి ప్రాక్టికల్గా చూపించడం మూలాన కూడా కొన్ని సొల్యూషన్స్ వచ్చే అవకాశాలు. కోర్టుకు వెళ్ళినా కూడా ఈవెన్ పాపం వీళ్ళు వేసిన చాలా మటు కేసెస్లో నా భర్త తాగుతాడు నన్ను కొడతాడు అంటే ఈవెన్ పాపం ఎన్ని సందర్భాలలో కూడా అది సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకు పోయినా నువ్వు తాగట్లేదు కదా, నువ్వు తాగద్దు, నీ భార్య పిల్లల్ని బాగా చూసుకొని అంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఇంత మూలంగా మీరు చర్చించినట్టు ఇంత బేసిక్ పాయింట్, ఇంత ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు తాగుతున్నాడు అనేది మాత్రం ఎక్కడా డిస్కస్ చేయట్లేదు. కనుక వీళ్ళు ఆ తాగుడికి కారణం ఏంటి, ఏ కారణాల మూలాన తాగుతున్నాడని. ఇంకోటి ఆయన తాగుడు మూలాన డెఫినెట్గా మీరు ఇందాక నుంచి అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ అమ్మాయి ఎంత ఇంటెలిజెంట్గా ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అంటే ఆ అమ్మాయి అంత ఇంటెలిజెంట్గా ఉన్న అమ్మాయి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది ఇంట్లో జరిగే ప్రతి సిచ్యువేషన్. కనుక అలాంటి అమ్మాయికి నువ్వు ఎలాంటి జీవితాన్ని ఇస్తున్నావు నీ అలవాట్ల మూలాన. సో మీ పిల్లల దృష్టి కూడా నువ్వు పెట్టుకుని కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు మేము చెప్పేసి మేము పంపించిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళండి మేము వెళ్తాము అని కాదమ్మా. నువ్వు కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు ఆ కౌన్సిలింగ్ అనేది వెళ్తేనే ఆయనలో మార్పు అనేది వస్తుంది. లేదు అనుకో ఈ రోజు ఉన్న అలవాటు రేపు అట్లాగో ఆయనకు పెద్దదైపోతుంది. నువ్వేమైతే మీ ఇద్దరు కారణాల మూలన మీ ఇద్దరు దాన్ని పణంగా పెట్టిన దాని అయితే ఒక్కసారి, ఎందుకంటే ఆడపిల్ల కూడా ఉంది కనుక మేమేం చెప్పాము ఆ స్టెప్స్ ప్రకారం నువ్వు కౌన్సిలింగ్ కి కనుక వెళ్తే డెఫినెట్ గా ఇందులో రిజల్ట్ అనేది మంచి. అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగ మాట్లాడితే అతను తగ్గుతాడు, అతన్ని వచ్చి నువ్వు మంచి చేసుకోగలవు, అయితే నీ కుటుంబాన్ని బాగా చేసుకోగలవు అన్నది వాళ్ళు చక్కగా చెప్తారు. మీకు కూడా తెలియదు కదా, మీరు ఏది చేసినా తెలియదు. ఎవరైనా కుటుంబాన్ని నాశనం చేసుకోవాలని చేస్తామా? ఎవరే చెయ్యం కదా. అప్పుడు మీకు తోచింది ఇలా అయితే కరెక్ట్ అని మీకు అనిపించినట్టు మీరు బిహేవ్ చేశారు. అదే అతనికి వేరే విధంగా పనిచేసింది అతని విషయంలో. సో మీరిద్దరూ యాక్చువల్గా అతనికి కూడా సిన్సియర్గా కుటుంబాన్ని చూసుకోవాలని ఉంది, మీకు మీరందరూ కలిసి హ్యాపీగా బ్రతకాలని ఉంది. సో ఇద్దరూ కలిసి కష్టపడితే కానీ మీ కుటుంబం ఒక దారికి రాదు. ఎందుకంటే ఇప్పుడు అతను తాగుడు మానాలి, దానికి మీది ఫుల్ సపోర్ట్ కావాలి. చూసుకొని డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో చేసి మేడం చెప్పినట్టు ఆ కౌన్సిలింగ్లు అది చేసుకొని ఆ ట్రీట్మెంట్ నువ్వు కూడా ఆ ట్రీట్మెంట్లో కరెక్ట్గా. ఎందుకంటే నువ్వు అనుకున్నా కూడా నువ్వు మానలేని పరిస్థితి నీకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. మా ముందు రేపు నీకు ఎలా పీకుద్ది, నువ్వు ఎలా ఎంతో మందిని చూసాం. అది నీ తప్పు కూడా కాదు, నీకు అట్లాగా నీ సిస్టంలో అట్లాగా అది ఉండిపోయింది. దాని నుంచి బయటపడాలంటే చాలా కష్టపడాలి. ఆ కష్టపడడానికి ఉన్న దారులన్నీ చెప్పాం, నువ్వు అవన్నీ సిన్సియర్గా ట్రై చేయి. ఇంకొక విషయం, నువ్వు ఇప్పటికి వరకు జరిగింది మర్చిపో. ఈ రోజు నుంచి నాకు కష్టం వచ్చిందో లేకపోతే నాకు నష్టం వచ్చిందో అంటే అని నేను తాగేశానంటే అది ఎంత బాధ్యతారహితం అంటే మనుషులకి జంతువులకి ఉన్న తేడా ఆలోచన శక్తి పోద్ది నీకు. అది ఉన్నప్పుడే నీకు ఆ రెస్పాన్సిబిలిటీ అదంతా. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే నీకు ఆ చిరాకులు వస్తాయి. చిరాకులు వచ్చినా పరాకులు వచ్చినా వాటి నుంచి దూరంగా పారిపోయేవాడు మనిషే కాదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేసేవాడే మనిషి. ఎంత కష్టం వచ్చినా మనం ఫేస్ చేయాలి. నీ గురించి చేయాలి, నీ పిల్లల గురించి చేయాలి, నీ కుటుంబం గురించి చేయాలి. వాళ్ళిద్దరూ చూడు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా మంచి పిల్లల్ని కన్నారు, తెలివైన పిల్లల్ని కన్నారు. వాళ్ళకు ఒక భవిష్యత్తు ఏర్పరిచిన అలాగే వాళ్ళ చదువుకి మేము తప్పకుండా సహాయం చేస్తాం. మేము హెల్ప్ లైన్లో కూడా చెప్తాం. మా వల్ల చేతనైన సహాయం మీ ప్రోగ్రాం ద్వారా కూడా చేస్తాం. సరేనా? అటు కూర్చోండి వెళ్ళి మీ పిల్లలతో. బాగా చదువుకోవాలి. తమ్ముడిని అమ్మని నాన్నని బాగా చూసుకో.
సరేనా? ఓకే, బయలుదేరు. భర్త తాగుడికి బానిస అయ్యాడు అంటుంది భార్య. భార్య సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే తాగుడికి బానిస అయ్యాను అంటున్నాడు భర్త. ఇలా ఒకరినొకరు నిందించుకుంటూ పోతే ఇంట్లో భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం పిల్లల మానసిక పరిస్థితి మీద చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి దయచేసి పిల్లల ముందు బాధ్యతగా ప్రవర్తించండి. వాళ్ళ భవిష్యత్తు గురించి బాధ్యతగా నిలబడండి. ఇంతకుముందు మీరు చూసిన సైదాబి, లాల్ వాళ్ళ కథలో ముఖ్యమైన అంశం ఆ పిల్లల భవిష్యత్తు, వాళ్ళిద్దరి చదువు. అతను సంపాదించే సంపాదన ఆ కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది. పిల్లల్ని చదివించడం వాళ్ళకి చాలా కష్టమైన పని. దయచేసి మీలో మనసున్న మహారాజులు, మనసున్న మహారాణులు మీకు తోచిన సహాయం ఆ పిల్లల చదువుకి చేస్తే చాలా సంతోషపడతాం. థ్యాంక్ యూ సో మచ్.